ఇక మొదట్లో అర్జున్ జైలు నుంచి విడుదలయ్యి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. కొడుకుని చూసి తండ్రి కృష్ణంరాజు తల దించుకొని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. నాకు తెలిసి నిన్ను ఎవరికి చెడు చేయలేదురా, నలుగురు చేశానైనా సాయం చేస్తాను, ఆ పుణ్యం నా బిడ్డలకి దక్కుతుంది అనే ఆశతో ఉన్నాను. కానీ దేవుడు నిన్ను ఎందుకు ఇలా శిక్షించాడో అర్థం కావట్లేదు. అతను ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు. పేరు పలుకుబడే ఉన్నా కదా, నువ్వే తప్పు చేయకుండా జైలుకి వెళ్తే నేను ఆపలేకపోయాను, నా బిడ్డని కాపాడలేకపోయాను అని నేను సిగ్గు పడుతున్నాను రా అని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అర్జున్ తండ్రి బాధ చూసి చాలా ఇలా చెప్తూ ఉంటారు. నాన్న జరిగిన దాన్ని గురించి బాధపడడం దండంగా వదిలేయండి. నేను చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సింది వచ్చింది. దేవుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. ఇంట్లో ఉన్న కోడలు మహిళ కూడా సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. మీ మంచితనానికి, బావగారి నిజాయితీనికి మా ఇంట్లో ఇలా జరగకూడదు. ఈ చెడు జ్ఞాపకాలని మన జీవితంలో నుండి తీపేచేద్దాం. ఇవి రోజులు అన్నీ తొలగిపోయినాయి కావు, దయచేసి వదిలేయండి, పదండి, ఫ్రెష్ అవ్వండి అని చెప్తూ ఉంటుంది. కృష్ణంరాజు మళ్ళీ అర్జున్ని దగ్గరికి తీసుకొని క్షమాపణలు అడుగుతూ ఉంటాడు. అర్జున్ ఇలా చెప్తూ ఉంటాడు. మీరు నా కోసం ఎందుకు సారీ చెప్తున్నారు నాన్న? మీరు ప్రయత్నించినారు కదా, ఇదిగో మన విజయశాంతి ఉంది కదా, ఎవడు తప్పు చేశాడో వాడిని బయట పెట్టి నేను నిర్దోషి అని ప్రూవ్ చేసి అందరి ముందు నేను నన్ను గౌరవంగా బయటికి తీసుకొని వచ్చింది అని విజయశాంతి చేసిన గొప్ప సాహసాన్ని గుర్తిస్తూ ఉంటాడు. అక్కడున్న ఇంటి వాళ్ళు అందరూ గట్టిగా రెచ్చిపోతూ ఉంటారు. అసలు మన షాపు తగలబెట్టి మన ఇంట్లో అరుపులు తిప్పించి మా నాన్న కళ్ళల్లో నీళ్లు తెచ్చినోడు ఎవడో వాడిని మాత్రం వదిలేదే ప్రసక్తే లేదు అని వాడి సంగతి ఏందో చూసని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక లాస్ట్లో అర్జున్ జైలు నుండి వచ్చిన సంతోషంలో చికెన్ కర్రీ తోటి మొదలవుతూ ఉంటుంది. అర్జున్కి వడ్డించే దగ్గర చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు. తండ్రి, అత్త, ఇంకా వాళ్ళ వదిన అందరూ నేనే ముందు వడ్డిస్తా అని అందరూ ఒకరికొకరు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అర్జున్ అందరితోటి నవ్వుతూ మీ అందరి ప్రేమ నాకు చాలు, ముందు మీరు అందరూ ప్రశాంతంగా తినండి అని అందరినీ కామ్ చేస్తూ ఉంటాడు. గతానికి సంబంధించిన బాధ పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.